గాజువాక సమీపంలోని హుడా కాలనీ వద్ద టిప్పర్ సృష్టించిన బీభత్సవంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు అప్పయ్యమ్మ కుటుంబీకులు న్యాయం కోసం ఆందోళన చేపట్టారు. భారీ వాహనాల రాకపోకలను నిరోధించాలని నినాదాలు చేపట్టారు. మృతురాలి కుటుంబానికి 40 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా వాళ్ళు ప్రజలు కానీ గమనించండి. ఈ లారీ ఎంత ఓవర్లోడ్ వేసుకొచ్చిందో. ఉదయం 4 గంటలకు వచ్చి ఇద్దరు ప్రాణాలను బలిగట్టుకుని ఓ ప్రాణం సాగు బతుకుల హాస్పిటల్లో ఉంది. కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి బ్లడ్ క్లాట్ గా ఇచ్చి సాగు బతుకుల్లో 4 సంవత్సరాలు బిడ్డడు హాస్పిటల్లో ఉన్నాడు. ఓ ప్రాణాన్ని అక్రమంగా బతుకు తెరికెళ్తే రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాడు ఒక మహిళ. వచ్చి వ్యాపారం చేసుకున్నా వద్ద షాపుల మీద దూచుకెళ్ళిపోయి చెట్లు గుద్దుకొని మనుషులు గుద్దుకొని ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలో పొలమని జనాలందరూ తప్పించుకొని పారిపోతే ఆవిడ ముసలి పెద్ద ఆవిడ షాపులో ఉండిపోయి బలి అయిపోయింది. ఈ లారీ యాజమాన్యం దిగి రావాలి. ఈ ఇసుక యార్డు ఎక్కడ అక్రమంగా నడుపుతున్నారు. ఇంత ఓవర్లోడ్ వేసుకొని జనాల మీదకి వచ్చి మరీ దారుణంగా ఇసుక యార్డు మిందులో ఉంది. శ్రీకాకుళం నుంచి లోడ్ చేసి తీసుకొస్తుంది. మిందులో యార్డు ఉంటే ఇక్కడికి దేనికి రావాలి? వీడు ఎక్కడ అక్రమంగా ఈ రవాణా చేస్తున్నాడు. దీన్ని అందరూ అరికట్టాలి. ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ